హాయ్, వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. ఆడవాళ్ళలో యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ బాచుపల్లి నుంచి డాక్టర్ సంతోష్ కుమార్ గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం యూజువల్గా చాలామంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటాం, అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్తో చాలామంది సఫర్ అవుతుంటారు. అసలు ఈ యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి? ఓకే, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. ఎస్ఎల్జీ హాస్పిటల్లో కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ వర్క్ చేస్తున్నాను. సో టాపిక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఫీమేల్స్. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనగానే యూజువల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఆడవాళ్ళలో రానికి చాలా డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. మోస్ట్ కామన్గా ఏంటంటే మనం కంపేర్ టు మెయిన్ పాపులేషన్లో చూస్తే ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది మీరు అన్నట్టు. సో అందులో ఆడవాళ్ళలో కూడా ఇట్ కెన్ బి ఇన్ ఆల్మోస్ట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఈవెన్ చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ అడల్ట్స్లో ఏ ఏజ్ గ్రూప్లో అయినా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో యూజువల్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో అన్కాంప్లికేటెడ్, ఇంకోటేమో కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అన్కాంప్లికేటెడ్ అనగానే ఏంటంటే ఏదైతే పేషెంట్స్ జస్ట్ ఓన్లీ సిమ్టమ్స్తో మైల్డ్ సిమ్టమ్స్తో వస్తారో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళని ఏదైతే మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఇంటికాడ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇంకొకటి కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేసరికి యూజువల్లీ వాళ్ళకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, లేదా లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్, సపోజ్ స్టోన్ ఉందనుకోండి, లేదా డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, లేదా అనాటమికల్ అబ్నార్మాలిటీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి మోస్ట్ కామన్గా కాంప్లికేటెడ్ యూటీఐస్ వస్తాయి అన్నట్టు. సో మీరు అన్నట్టు ఆడవాళ్ళలో మెయిన్గా రానికి రీజన్స్ ఏంటి అంటే యూజువల్లీ ఆడవాళ్ళలో ఒకటేమో హార్మోనల్స్ ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళలో కంపేర్ టు మేల్ పాపులేషన్లో యూరెత్రా అనేది చాలా స్మాల్ లెంత్ అండి. మేల్స్లో ఆల్మోస్ట్ 20 to 25 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది, ఫీమేల్స్లో ఓన్లీ 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఒకటి. సో దీనికి తోడు ఆడవాళ్ళలో ఇంకా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకొకటి హార్మోన్స్ నేను చెప్పినట్టు. సో ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మేల్ టు ఫీమేల్ పాపులేషన్ చూస్తే మేల్స్లో ఒక్కరికి వస్తే ఆడవాళ్ళలో అరౌండ్ 5 to 6% ఆఫ్ ద అమ్మాయిలు లేడీస్లో వస్తాయి. పిల్లల్లో రావడానికి గల కారణాలు? పిల్లల్లో నేను చెప్పినట్టు యూజువల్లీ మెయిన్గా మనం బర్త్ తర్వాత యూజువల్లీ కొన్ని అనాటమికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఏంటంటే మనకి కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ ఏదైతే ఉందో, సో ఎక్కడైతే అబ్నార్మాలిటీస్ ఏంటంటే కొంచెం హార్ష్ కిడ్నీ అని, లేదా కిడ్నీ ఒక పొజిషన్లో ఉండకుండా ఇంకో పొజిషన్లో ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే యూరిన్ మనకి యూరెటర్ నుంచి బ్లాడర్లోకి వస్తుందో దాన్ని వియూజీ అని ఒకటి అనాటమికల్ అన్నట్టు. సో ఎప్పుడైతే అది అబ్నార్మల్, దానిలో ఏదైతే స్ట్రెంగ్త్ లేదో మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు బ్లాడర్లో ప్రెషర్ వల్ల అది మీదికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీదికి వెళ్ళడంతో యూజువల్లీ చిన్నపిల్లలలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే వెసైకో యూరినరీ రిఫ్లెక్స్ అని కామన్గా చెప్తాం. ఇది కాక ఇంకో కామన్ కాజెస్ ఎవరైతే డీహైడ్రేషన్ ఉండి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం, ఈవెన్ డైటరీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. యూజువల్లీ యూరిన్ అనేది ఎప్పుడు అనేది యాంటీగ్రేడ్ అన్నట్టు, మన కిడ్నీస్ నుంచి యూరెటర్, యూరెటర్స్ నుంచి బ్లాడర్, బ్లాడర్ నుంచి బయటకు వస్తుంది. సో అందుకు ఆ బయటికి రావడం ఒక ట్రాక్ట్ అన్నట్టు, అంటే మీది నుంచి కిందికి వస్తుంది, మీదికి ఎప్పుడు వెళ్ళొద్దు. సో ఇది నార్మల్ ఫిజియోలాజికల్ మెకానిజం. సో ఎప్పుడైతే మనకు అనాటమికల్ అబ్నార్మాలిటీస్ వల్ల యూరిన్ మీదికి వెళ్తుందో, ఏదైతే ముందుకు వెళ్ళకుండా మీదికి వెళ్తుందో, అప్పుడు దే ఆర్ హై రిస్క్ ఫర్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. ఇప్పుడు ఇలా యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి అండ్ ఎలాంటి మెడికేషన్ ఉంది? నేను చెప్పినట్టు యూజువల్లీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వల్ల మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్, అట్లే అదేవిధంగా కాంప్లికేటెడ్ అండ్ అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే ఏజ్ గ్రూప్ ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్ అండి. అరౌండ్ 15 to 20 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు యూజువల్లీ యంగ్ హెల్తీ పాపులేషన్ వస్తుంటారు. ఆ తర్వాత ఫీమేల్స్ మోర్ దెన్ 50 ఇయర్స్ ఎప్పుడైతే దే బికమ్ మెనోపాజల్, అప్పుడు వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో. సో ఆ టైంలో ఏంటంటే యూజువల్లీ వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే బాడీలో తగ్గడం వల్ల మనకి ఆ సరౌండింగ్ యూరెత్రా సరౌండింగ్లో కూడా యూజువల్లీ డ్రైనేజ్ డెవలప్ అవుతుంది. దానివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మోస్ట్ కామన్ యంగ్ పాపులేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇనిషియల్గా వాళ్ళు వచ్చే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే యూరిన్లో మంట రావడం ఒకటి, లేదా యూరిన్ వెళ్తున్నప్పుడు సమ్ పెయిన్ వస్తుందని చెప్తారు. అది కాకుండా కొందరేమో ఏంటంటే కడుపులో నొప్పి, సో కడుపులో నొప్పి వస్తుందని. ఇంకొందరేమో యూజువల్లీ ఏంటంటే వాళ్ళకు చలితో కూడిన జ్వరం రావడం, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇంకొందరు యూజువల్లీ ఏంటంటే మ్యారేజ్ అయినాక, ఇమ్మీడియట్లీ మ్యారేజ్ అయినాక అరౌండ్ దే కమ్ విత్
రీసెంట్లీ మ్యారేజ్ 1 or 2 months అయిందని మ్యారేజ్ అప్పటి నుంచి మాకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటారు. సో అట్లాంటి క్రమంలో యూజువల్లీ వెన్ దే ఆర్ ఫస్ట్ టైం ఎక్స్పోజ్డ్ అనుకోండి, హనీమూన్ సిస్టైటిస్ అని ఒక టర్మ్ ఉంది. సో ఆ టైంలో దే ఆర్ నాట్ అవేర్ యాక్చువల్లీ ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెడికేషన్స్తో కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకి ఏవైతే ప్రివెంటివ్ ఫ్యాక్టర్స్, ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకు కామన్గా నేను చెప్పినట్టు ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ జస్ట్ బేసిక్ మెడికేషన్స్. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెడికేషన్స్, ఆన్ కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవడంతో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడైతే ఆన్ కౌంటర్కి వెళ్ళేసరికి మనం ఫార్మసీకి వెళ్ళేసరికి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు డెఫినెట్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఉన్నాయంటే. సో అది ఎన్ని డేస్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా ఇంపార్టెంట్. యూజువలీ అన్కాంప్లికేటెడ్ యూటీఐలో 3 to 5 days ఆఫ్ మెడికేషన్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. కానీ బట్ వీ హ్యావ్ టు థింక్ దట్ ఏంటంటే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిందా తగ్గలేదా, సో యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవుతున్నారా అవ్వట్లేదా, అవ్వకపోతే మళ్ళీ ఏ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కాంప్లికేటెడ్ యూటీఐ ఉందో మాత్రం డెఫినెట్లీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, యూజువల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే నార్మల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఫస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తాం ఒకటి, ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేస్తే గిట్ట అల్ట్రాసౌండ్ ఒకటి, దాంతోపాటు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఇంకా అడ్వాన్స్గా యూజువల్లీ పేషెంట్స్కి అయితే డయాబెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ స్టోన్ డిసీజ్ ఉందో వాళ్ళకి ఏంటంటే డెఫినెట్లీ కాంప్లికేటెడ్ యూటీఐ. అట్లాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వీ హ్యావ్ టు డూ సిటీ స్కాన్ అండి. సిటీ స్కాన్లో వాళ్ళకున్న ప్రాబ్లం ఎంత, ఆ సివియారిటీ ఎంత అన్నది మనకు తెలుస్తుంది. సో ఈ సిటీ స్కాన్లో చేయడంతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, యూజువల్లీ డయాబెటిక్స్లో మోస్ట్ కామన్గా నార్మల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఎంఫెసిమెటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. ఎంఫెసిమెటస్ పైలోనెఫ్రైటిస్ ఏంటంటే అది టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలో టిష్యూని తినేస్తుంది. సో అది తినడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఆ కిడ్నీ మొత్తం నెక్రోజ్ అయ్యి చుట్టూ ఎయిర్ పాకెట్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. సో అట్లాంటప్పుడు ఇట్స్ లైక్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి. ఆ టైంలో కొందరు చాలామంది ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి 70 to 80% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ కిడ్నీ కూడా తీయాల్సి వస్తుంది. సో సపోజ్ ఓన్లీ స్టోన్ అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చింది, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారంటే మనం స్టోన్కి ట్రీట్ చేయొచ్చు. లేదు వాళ్ళు అన్స్టేబుల్గా ఉన్నారు, వాళ్ళ షుగర్స్ అన్కంట్రోల్ ఉన్నాయి, ఇప్పుడు మేజర్ ప్రొసీజర్ టాలరేట్ చేయలేదంటే జస్ట్ యూరిన్ డైవర్షన్ ప్రొసీజర్స్ అన్నట్టు చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ స్టెంట్ అన్నది యూజువల్లీ మన కిడ్నీ నుంచి బ్లాడర్లోకి పెడితే ఆ అబ్స్ట్రక్షన్ నుంచి రిలీవ్ అయిపోయి ఇమ్మీడియట్లీ ఇన్ఫెక్షన్ అంతా బయటకు వస్తుంది. ఎవరికైతే కంప్లీట్ బ్లాకేజ్ ఉన్నది, యూరిన్ అసలు బయటికి రావట్లేదు, వాళ్ళ అనస్థీషియా కూడా తట్టలేరు అన్నప్పుడు మనం మామూలుగా నెఫ్రాస్టమీ అని బయటికి వెళ్ళి ఒక ట్యూబ్ పెడతాం. సో ఇవన్నీ జస్ట్ యూరినరీ డైవర్షన్ ప్రొసీజర్స్ అన్నట్టు. ఈ విధంగా మనకి యూజువల్లీ సింపుల్ ట్రీట్మెంట్స్ నుంచి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్, ఎప్పుడైతే పేషెంట్స్ డిలేడ్గా ప్రెజెంట్ అవుతారో, ఏదైతే సింపుల్గా 3 to 5 days ఆఫ్ ట్రీట్మెంట్తో అయిపోయేదాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని ఇది బికమ్ కాంప్లికేటెడ్, అప్పుడు ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది, ఐసీయూ ట్రీట్మెంట్ ఇవన్నీ డెఫినెట్లీ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి? అండ్ వాటర్ ఇంటేక్ చాలామందికి తెలియదు యాక్చువల్లీ, వాటర్ ఇన్ని లీటర్లు తాగాలి, అన్ని లీటర్లు తాగాలి అని అనుకుంటుంటారు. అసలు ఎంత ఇంటేక్ ఉంటే మంచిది అంటారు? సో యూజువల్లీ ప్రివెన్షన్ అనేసరికి యూజువల్లీ ఎప్పుడైతే మన బాడీలో అనాటమికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో దానివల్లనే యూటీఐ వస్తుందంటే దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే అరౌండ్ 70 to 80% ఆఫ్ ద టైమ్స్ ఆ కరెక్షన్ అన్నది అవసరం మనకి. సపోజ్ నేను చెప్పినట్టు పీయూజీ అబ్స్ట్రక్షన్ అనేది చాలా చిన్న పిల్లలలో వస్తుంటుంది, అదేవిధంగా వెసికల్ యూరిటరీ రిఫ్లెక్స్ నేను ఏదైతే చెప్పానో వీటికి మనం మెడికల్గా ట్రీట్ చేయలేమండి, వాటికి ఓన్లీ సర్జరీ. అదే విధంగా మిడిల్ ఏజ్ పాపులేషన్, ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే స్టోన్తో పాటు వచ్చారో సో వాళ్ళకి స్టోన్ తీయడం అనేది ప్రొసీజర్, దానివల్ల వాళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కామన్గా ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, నార్మల్గా మనకు యూటీఐ వచ్చింది సపోజ్ నేను చెప్పినట్టు ఎర్లీ మ్యారేజ్ స్టేజ్లో వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ కౌన్సిల్ చేస్తాం, అవి ప్రివెంట్ చేసుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్లీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం వాళ్ళకి ప్రివెంట్ అవుతుంది. సో వాటర్ ఇంటేక్ అనేది చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు. సో వాటర్ ఇంటేక్ ఎంత అన్నది యూజువల్లీ మనకు డైలీలో 2.5 to 3 liters అనేది మోర్ దెన్ సఫిషియంట్. బట్ మన బాడీ హ్యాబిటస్, మన వర్కింగ్ కండిషన్స్ బట్టి, సపోజ్ మెయిల్ పాపులేషన్ తీసుకుంటే ఎవరైతే బయట వర్క్ చేస్తుంటారో వాళ్ళు డీహైడ్రేట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంకా అడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనం యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు సింపుల్ పేల్ కలర్లో కానీ వాటర్ లైట్ కంప్లీట్ నార్మల్ లైట్ ఎల్లో కలర్లో వస్తుందంటే మనం సఫిషియెంట్ వాటర్ తీసుకుంటున్నట్టు. సో ఈ సఫిషియెంట్ వాటర్ కూడా చాలామంది అయినా సరికి ఏంటంటే చాలామంది నేను ఒకటేసారి 1/2 liter తీసుకుంటా 1 liter అని చెప్తారు. సో ఆ విధంగా కాకుండా ఏదైనా కానీ మనం డివైడెడ్ క్వాంటిటీస్లో
ఎవ్రీ 1 అవర్లీ సెకండ్ అవర్లీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కంటిన్యూగా హైడ్రేటెడ్లో ఉండడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంకో అడ్వైస్ ఏంటంటే యూజువలీ మనం ఆల్కలైన్ జ్యూసెస్ అనేసరికి సిట్రిక్ యాసిడ్ జ్యూస్ కానీ ఏదైతే మనం లెమన్ జ్యూస్ ఇంట్లో తీసుకుంటామో ఇవన్నింటికి యూజువలీ దే హ్యావ్ ప్రివెంటివ్ ఇన్హిబిటరీ ఎఫెక్ట్ అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. సో ఈ ఇన్హిబిషన్స్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో వచ్చారో వాళ్ళకి మెయిన్ థింగ్ ఈజ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ డయాబెటీస్. సో అట్లాంటప్పుడు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిక్ కంట్రోల్ చేసిందంటే ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఓన్లీ మనం యూరినరీ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాం, వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోగలరు, ఈవెన్ వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కూడా కొందరు చెప్పినట్టు ఫాలో అవ్వరు. సో వాళ్ళు మోస్ట్లీ ప్రీడిస్పోజ్ అన్నట్టు. సో వాళ్ళు డయాబెటీస్ అనేది హెల్తీ స్టేటస్లో ఉంచుకోవడం ఒకటి. దీంతోపాటు మనం హెల్తీగా ఉండడం, హెల్తీగా అంటే యూజువల్ ఏంటంటే ఓవర్ వెయిట్ అవ్వకపోవడం ఒకటి. మనం ఫ్రీక్వెంట్గా వన్ మోర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ ఎల్డర్లీ ఎవరికైనా ఏంటంటే ఎప్పుడైనా యూరిన్ ఆపుకోవద్దండి. యూరిన్ వస్తే వీ హ్యావ్ టు పాస్ యూరిన్. సపోజ్ యూరిన్ రాకపోయినా కానీ ఎవ్రీ 3rd అవర్లీ మనం యూరిన్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది లేడీస్లో రావడానికి ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే యూజువలీ వాళ్ళకు దే లుక్ లైక్ ఫ్యాక్టర్స్ అన్నట్టు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోలేరు కాబట్టి. సో హైజీనిక్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి కంపారేటివ్లీ ఫీమేల్స్ చాలామంది వాళ్ళు యూరిన్ ఆపుకుంటారు. ఆపుకోవడం అన్నది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యూరినరీ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఎప్పుడు ఆపుకోవద్దు. డెఫినెట్లీ యూరిన్ వస్తుందంటే వీ హ్యావ్ టు ఎంప్టీ అన్నట్టు. సో ఇది ఆర్ ద మినిమం ప్రికాషన్ ఫ్యాక్టర్స్ వాట్ వీ హ్యావ్ టు టేక్. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్లో మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఫుడ్ హ్యాబిట్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్లో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలామందికి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు స్పైసీ ఫుడ్స్ కొందరికి ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ సపోజ్ వాటర్ తీసుకోకపోవడం కానీ మామూలుగా హై స్పైసీ డైట్ తీసుకోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాట్ వి సే ఈజ్ యూజువలీ వాళ్ళకి బ్లాండ్ డైట్ తీసుకోమని చెప్తాం. ఇంకోటి మెడిటేరియన్ డైట్ అంటే హై వెజిటేబుల్స్, ఎక్కడైతే దాంట్లో వాటర్ కంటెంట్ ఆల్మోస్ట్ 70 to 80% ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, దానిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇది ఎక్కువ తీసుకొని మనం ఫ్రీక్వెంట్గా హైడ్రేట్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే ఒకవేళ ఒకసారి వచ్చిన యూరినల్ ఇన్ఫెక్షన్స్ మెడికేషన్ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అదే నేను చెప్పేది. యూజువలీ మనకి ఎప్పుడైతే అన్కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయో యూజువల్లీ మెడికేషన్స్ వచ్చి మనం చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ ద టైమ్స్ మనం ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ హూ ఆర్ ఇన్ ద కాంప్లికేటెడ్ గ్రూప్ అన్నట్టు. సో కాంప్లికేటెడ్ గ్రూప్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే మాత్రం దే ఆర్ హైలీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఎవ్రీ 3 to 6 months ఇనిషియల్గా కొంచెం హై ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 3 months ఆర్ మంత్లీ కూడా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళ స్టేటస్ అంతా స్టేబుల్ అయిందో యూజువల్లీ 3 to 6 months తర్వాత ఎప్పుడైనా మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే యూరిన్ కల్చర్స్ అనేది రిపీటెడ్గా చేయాల్సి ఉంటుంది. యూరిన్ కల్చర్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఎంత కంటెంట్లో ఉంది, ఈవెన్ మైనర్ కంటెంటా మేజర్ కంటెంటా. సో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. సో బ్యాక్టీరియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. మోస్ట్ కామన్గా యూరిన్లో తీసుకునేది ఈకోలే అండి. ఈకోలే అనేది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామందికి డిటెక్ట్ అవుతుంది. ఇది కాక ఎప్పుడైతే క్లెప్సియల్లా బ్యాక్టీరియా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయంటే అది హై రిస్క్ బ్యాక్టీరియా అన్నట్టు. సో వాళ్ళకి డిఫరెంట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.